బ్రెజిల్ దేశం ఒక రూల్ పెట్టింది. అదేంటంటే బ్రెజిల్ దేశంని విజిట్ చేయడానికి వచ్చిన ట్రావెలర్స్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో ఖచ్చితంగా $2000 ఉంచుకొని ఉండాలి. అంటే మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపుగా $166,000. మీ విత్ 0.57 బ్యాంక్ అకౌంట్. 1980లో లెజెండరీ ఫార్మర్ హెవీ వెయిట్ వరల్డ్ ఛాంపియన్ అయిన మైక్ టైసన్ 1988 నుంచి 1989 ఆ టైంలో ఒక జూ పార్క్ ని మొత్తాన్ని రెంట్కి తీసుకున్నాడు. అండ్ తన వైఫ్ రాబిన్ గీవెన్స్ చెప్పడంతో ఒక గొరిల్లాతో ఫైట్ చేయడం కోసం జూ కీపర్ కి $10,000 ఆఫర్ చేశారు. బట్ ఆ జూ కీపర్ ఒప్పుకోలేదు. యానిమల్స్ తో ఫైట్ మంచిది కాదని ఒప్పుకోలేదు. అండ్ ఇదంతా మైక్ టైసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. సైంటిస్టులు రీసెంట్గా 1 లీటర్ వాటర్ బాటిల్లో దాదాపుగా 250,000 ఇన్విజిబుల్ నానో ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నాయని గుర్తించారు. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మీరు మోస్ట్లీ ఏది ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి. మీరు వైట్ జిరాఫ్ గురించి విన్నారా? అదేంటి బ్రో, వైట్ జిరాఫీ అండ్ మామూలు జిరాఫీ రెండు ఉంటాయా ఏంటి? ఎస్, ఉంటాయి. ఈ వైట్ జిరాఫీలు ఫస్ట్ గా కెన్యా దేశంలో జనవరి 2016లో కనుగొనబడింది. IUCN ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం లాస్ట్ 30 ఏళ్లుగా కేవలం 11,000 వైట్ జిరాఫీలు మాత్రమే ఉన్నాయంట. అండ్ ఇవి ఇప్పుడు కొన్ని మాత్రమే ఉన్నాయి. వరల్డ్ లో అంతరించిపోయే జంతువుల జాబితాలో ఇవి కూడా ఉన్నాయి. అండ్ ఇల్లీగల్ గా వైల్డ్ యానిమల్స్ ని చంపి వాటిని అమ్ముకునేవారు వీటిని కూడా వదిలిపెట్టట్లేదు. అండ్ మీరు వైట్ జిరాఫ్ గురించి ఎప్పుడైనా విన్నారా? సౌత్ కొరియా పార్లమెంట్ 2024 జనవరి 9న ఒక బిల్ ని పాస్ చేసింది. అదేంటంటే ఆ దేశంలో డాగ్స్ మీట్ ని సేల్స్ అండ్ ప్రొడక్షన్ చేయడం బ్యాన్ చేసింది. అండ్ ఇది 2027లోకి అమల్లోకి రాబోతుంది. అండ్ దీన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష లేదా £17,900 ఫైన్ పడుతుంది అని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అండ్ £17,900 ని ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపుగా $18,95,000 అవుతుంది. నా ఫ్రీ ఫైర్ పబ్జీ గేమర్స్, ఇది మీకోసమే. కొన్ని సర్వేల ప్రకారం తెలిసింది ఏంటంటే వీడియో గేమ్స్ ఎవరైతే ఎక్కువగా ఆడుతారో వాళ్ళు వాళ్ళ డ్రీమ్స్ ని కంట్రోల్ చేయగలుగుతారంట కలలో ఉన్నప్పుడు. అరే నిజం చెప్పరా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ఇంతకు మీ ఫేవరెట్ గేమ్ ఏంటిదో కామెంట్ చేసేయండి. ఒక స్టడీ ప్రకారం తెలిసింది ఏంటంటే అమ్మాయిల కన్నీళ్లను చూసినప్పుడు అబ్బాయిల అగ్రెషన్ అనేది 44% తగ్గుతుంది. ఇంతవరకు చూశారంటే వీడియో ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కంటెంట్ ఇంకా కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే మనకు రీచ్ అనేది ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ద వీడియో. థ్యాంక్స్, బాయ్.